సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు మార్కెట్ అనలిస్ట్ రేవంత్ చలంలా ఉన్నారు. వారితో మాట్లాడుతాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, అక్షయ తృతీయ రానే వచ్చేస్తుంది. అవునండి. ఏంటి బంగారం ధరల పరిస్థితి ఏంటి? 22 క్యారెట్స్ ఏమో ఆల్మోస్ట్ 67,000 ఉంది. 10 గ్రాములు 24 క్యారెట్స్ ఏమో ఆల్మోస్ట్ 74,000 ఆ ప్రైస్ వద్ద ట్రేడ్ అవుతుంది. ఏంటి అసలు అక్షయ తృతీయ నాటికి బంగారం ధరలు ఎంతవరకు రీచ్ అయ్యే అవకాశం ఉందంటారు? మనకి రీసెంట్గా పర్టికులర్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ ఎస్కలేషన్ వల్ల సడన్గా షూట్ అయింది బేసిక్గా. సో తర్వాత అది కొంత సబ్సైడ్ అవ్వడంతో ఒక 3% కరెక్షన్ కూడా మనకి మార్కెట్లో గమనించాం. సో మనం ప్రీవియస్గా అదే టైంలో చేసుకున్నప్పుడు కూడా ఒక వీడియోని ప్రైస్ ఫైండింగ్ ఇక్కడ ఏమైనా జరగచ్చు ఈ బేస్ లెవెల్లో. ఆల్రెడీ మనకి సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఎప్పటి నుంచో బయింగ్ చేస్తున్నాయి. సో అదే స్పీడ్ ఇంకా కంటిన్యూ అవ్వడానికి కూడా మనకి గ్యారంటీ ఏమీ లేదు. అండ్ మోర్ ఎవర్ మనకి వార్ రిలేటెడ్ న్యూస్ విని మార్కెట్కి కూడా కొంతవరకు అలవాటు పడిపోతుంది. మనం ఫస్ట్ రష్యా ఉక్రెయిన్ వార్ విన్నప్పుడు కూడా ఫస్ట్ ఎక్కువగా రియాక్ట్ అయింది, కానీ తర్వాత వార్ కంటిన్యూ అవుతున్నప్పటికీ పెద్దగా ఏమి రియాక్ట్ అవ్వదు. మనకి ఇజ్రాయెల్ రిలేటెడ్ వార్ కొత్త న్యూస్ కాబట్టి ఆ టైంలో కొంతవరకు రియాక్షన్ వచ్చింది. ఇక మీదట ఏమన్నా న్యూస్లు కొంచెం అటు ఇటుగా వస్తున్నా పెద్దగా ఏం పట్టించుకో మార్కెట్స్ అంటిల్ అన్లెస్ పెద్ద కంట్రీస్ ఇన్వాల్వ్ అయితే తప్పించి. ఓకే, సో అవి పక్కకు పెట్టేస్తే మనకి ఇప్పుడున్న లెవెల్స్లో ప్రైస్ అనేది కొంతవరకు ప్రైస్ ఫైండింగ్ చేయడానికి అవకాశం కనిపిస్తుంది. అండ్ టెక్నికల్గా కూడా కొంతవరకు మనకు గోల్డ్కి సంబంధించి చూసినప్పుడు ఇంకొక 4-5% వరకు కూడా కరెక్షన్ రావడానికి స్కోప్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ అక్షయ తృతీయ టైంకి జరుగుతుంది అనేది నేను అనుకోవట్లేదు. మనకి ఒక మైనర్ డిమాండ్ ఇక్కడ క్రియేట్ అవుతుంది కాబట్టి ఇమీడియట్గా జరగడానికి అయితే స్కోప్ లేదు. కానీ మేబీ ఆఫ్టర్ అక్షయ తృతీయ అండ్ ఆల్ ఈ లోపల మనకి మ్యారేజ్ సీజన్స్ అన్నీ కూడా అయిపోతాయి. సో మనకు కొంతవరకు ఆ డిమాండ్ కూడా కంట్రోల్లోకి వస్తుంది కాబట్టి మనకి ఒక ప్రైస్ ఫైండింగ్ అయితే కొంత ఒక 4-5% బిలోకి వచ్చి అడ్జస్ట్ అవడానికి ట్రై చేస్తున్నట్టుగానే యాజ్ ఆఫ్ నో దాని స్ట్రక్చర్ కూడా అర్థమవుతుంది. అంటే మార్కెట్లో టెక్నికల్స్ కూడా అలానే కనిపిస్తున్నాయి. అండ్ అలా అని చెప్పేసి మనకి అది పడిపోతుందా గోల్డ్ ప్రైస్ అని అంటే మనకి ఇప్పటి వరకు కూడా గ్లోబల్గా అన్సర్టనిటీస్ అయితే ఏవి క్లియర్ కాలేదు. మనకేంటి రియాక్ట్ అవ్వవు అని చెప్తున్నాను, కానీ క్లియర్ అయిపోయినాయి అని చెప్పట్లేదు. మార్కెట్ రియాక్ట్ కాకపోవచ్చు, వస్తూనే ఉంటాయి, కొద్దిగా అటో ఇటో వస్తూనే ఉంటాయి. అండ్ మోర్ ఎవర్ మనకి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎటువంటి బాంబేలు వస్తుంది మనకి యూఎస్లో కూడా తెలియదు. అంటే ఆ రిసెషన్కి సంబంధించి కానీ ఎటువంటి న్యూస్లు రాబోతాయి కూడా మనకు తెలియదు. సో బేసిక్గా ఈ విషయం అంతా క్లారిటీ వచ్చేంత వరకు కూడా మేబీ ఆల్రెడీ ఇప్పుడు కొన్న వాళ్ళందరూ మంచి ప్రాఫిట్స్లో ఉంటారు కదా, కొందరు ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. సో గోల్డ్ ప్రైస్ కొంతవరకు కిందకు వస్తుంది. ఎవరైనా ఫ్రెష్ ఇన్వెస్టర్స్ ఏదైనా ఇంట్రెస్ట్ చూపించాలి అనుకుంటే హై లెవెల్ నుంచి ఒక 10% కిందకు వచ్చింది అంటే కొంతవరకు ట్రై చేయొచ్చు. అండ్ పర్టికులర్గా అక్షయ తృతీయ పర్పస్ కోసమే అయినట్లయితే కనుక మీరు ఏదో 1 గ్రామ్ ఏదో ఒక జస్ట్ గోల్డ్ కాయిన్ లాంటి సెంటిమెంట్ కోసం కొనుక్కోవడం, అంతే సెంటిమెంట్ కోసం అమ్మ అనిపించుకోవడం కోసం మనం ఏదో కొంతవరకు తీసుకొని పెట్టుకోవడమే. కానీ ఈ ప్రైస్లో మనకు డైరెక్ట్గా ఒక బల్క్ కొనేద్దాము, 3% పడుతుంది, మనకు పడుతుందో పడదో, మళ్ళీ ఇక్కడ నుంచి 80,000కి వెళ్ళొద్దా 90,000కి వెళ్ళొద్దా అని భయపడాల్సినంత టెన్షన్ అయితే ఇమీడియట్గా ఏమి క్రియేట్ అవ్వదు. చెప్పాను కదా, ప్రతిదానికి ఒక ఫండమెంటల్ అండర్లయింగ్ ఎసెట్ ఉంటుంది, అంటే ఒక అండర్లయింగ్ ఉంటుంది మనకి ఎందుకు మారుతున్నాయి అన్నదానికి. సో ఆల్రెడీ ఏవైతే మన కన్సర్న్స్ అన్ని చూసేసాము. బట్ యాజ్ ఆఫ్ నో కింద పడుతున్నా కానీ సపోర్ట్ చేయడానికి అయితే మనకు సెంట్రల్ బ్యాంక్ బయింగ్ కొంతవరకు సపోర్ట్ చేస్తుంది, కానీ షూట్ చేయడానికి ఇక మీద అంటే అంత అగ్రెసివ్గా పెరగడానికి అయితే అంత అగ్రెసివ్ బయింగ్ ఇక మీద కంటిన్యూ అవుద్దని అయితే నేను అనుకోవట్లేదు. సో గోయింగ్ ఫర్దర్ వాళ్ళకి ఒక 2-3 మంత్స్లో మనకి ఒక మంచి ప్రైస్ ఫైండింగ్ అయితే జరుగుతుంది. ఈ లోపల ఏమైనా ఎస్జీబీస్ కనుక వచ్చినా బెటర్. అంటే అక్షయ తృతీయ అనగానే మనకు సెంటిమెంట్ ఏంటి, ఒక పర్టికులర్ ఆస్పిషియస్ డేను యాక్చువల్గా ఇట్ ఈస్ నా పర్స్పెక్టివ్ సార్. ఫిజికల్ గోల్డ్ ఇంటికి తెచ్చుకోవటం కాదు, మనము ఒక పర్టికులర్ టైం పెట్టుకుని మన పర్టికులర్గా ఆ పీరియడ్లో ఏదో ఒక డే పెట్టుకోకపోతే మనం అందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టము. సో బేసిక్గా మనం ఒక అక్షయ తృతీయ ఒక డే పెట్టుకున్నాము, మనం ఆ టైంలో గోల్డ్ కొనుక్కుంటే ఒక సంవత్సరం మొత్తానికి మనకు ఒక డే అది ఆ టైంలో గోల్డ్ కొనుక్కొని తెచ్చుకోవాలి ఇంటికి. అది ఒక సేవింగ్ రూపంలో ఉంటుంది, ఒక సేఫ్ అసెట్ రూపంలో ఉంటుంది. కుటుంబానికి ఏదైనా సమస్య వచ్చినప్పటికీ కూడా అది ఆదుకోవడానికి పనికొస్తుంది అనే పర్స్పెక్టివ్లో మన వాళ్ళు ఆ రోజుల్లో ఒక డేని ఎస్టాబ్లిష్ చేశారు, రైట్? సో బేసిక్గా ఆ డేకి మార్కెట్కి అంటే ఇప్పుడు ఇంతకుముందు అంటే గోల్డ్ బాండ్స్ ఇవన్నీ లేవు, ఇప్పుడు కమర్షియలైజ్ అయిపోయింది, ఆ బిజినెస్ పర్స్పెక్టివ్లో మారిపోయింది. సో మనం ఆ ట్రెడిషన్ కంటిన్యూ చేయాలని చెప్తున్నాను. ఎందుకు గోల్డ్ అనేది ఎప్పుడు కూడా సేఫ్టీ అసెటే. మనకి ఫ్యామిలీకి ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు అది డెఫినెట్ గా మనకు ఉపయోగపడుతుంది. కాకపోతే మనం డైరెక్ట్ గా ఫిజికల్ కొనే బదులు సెంటిమెంట్ ని ఫాలో అవ్వడానికి 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కుందాం. అదే డే కావాలంటే మీకు కొంత ఈటీఎఫ్ లోనో లేకపోతే గోల్డ్ బాండ్స్ లోనో సెకండరీ మార్కెట్ లో ఇట్లాంటి వాటిల్లో పెట్టుకోవడం వల్ల మనకు ట్యాక్సెస్ పడవు.
కట్టేటప్పుడు మీరు కొనేటప్పుడు 3% ట్యాక్స్ ప్లస్ ఎంతో కొంత మేకింగ్ ఛార్జెస్ అవన్నీ కట్టే బదులు మీకు ఇదంతా అడ్వాంటేజ్ కుదురుతుంది మీకు. ఆ 3% అక్కడ పే చేసేవారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 లక్షలు గోల్డ్ కొనాలనుకుంటున్నారు అనుకోండి, తక్కువ మీకు ఈ మేకింగ్ కానీ XYZ కానీ ఇదంతా కానీ మీకు 1 లక్ష 2 లక్షలు అవుతుంది. 20% ఈజీగా లేసిపోతుంది మీకు. సో ఇంకో 2 lakhs ఎక్స్ట్రా పడుతుంది. ఆ 2 lakhs రూపీస్ తోటి మీరు ఇంక ఎక్స్ట్రా 20% గోల్డ్ కొనుక్కోవచ్చు కదా, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్. అండ్ ఆల్వేస్ సే పెళ్ళో లేకపోతే ఈవెంటో అయితే వీటికి వాటికి సంబంధం లేదు, యూ బై తీసేసుకోవడమే. సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి పర్టికులర్ అక్షయ తృతీయ నాకు తెలిసినంత వరకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లోనే బయింగ్ చేస్తారు, అంతేగాని దాని ఈవెంట్ కోసం కొనరాడే. సో పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాబట్టి మీరు ఏదైనా ఉంటే ఆన్లైన్లో తీసుకోవడం బెటర్, ట్యాక్సెస్ని అవాయిడ్ చేయండి. ఇప్పుడు సెంటిమెంట్ కోసం కొంత తీసుకున్నా నా అంచనా మేరకు అయితే డెఫినెట్గా కొన్ని రోజుల్లో ఒక స్టెబిలిటీ ప్రైస్కి వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ 3% పడ్డది, ఇంకొక 3 to 5% వరకు అయితే స్కోప్ కనిపిస్తుంది మనకు టెక్నికల్గా కూడా. సో ఆ టైంకి వచ్చినప్పుడు ఏదన్నా ప్రైస్ ఫైండింగ్ మంచిగా దొరికితే తీసేసుకోవడం బెటర్, అప్పటిదాకా వెయిట్ చేయడం బెటర్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.